ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ రాత్రి వేళలలో గస్తీ పెంచేసి ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి అడ్డాలు ఉన్నాయో అక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతున్నది. దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే కేవలం పేదవాళ్ళు చిన్న చిన్న హోటల్స్ పైనలోనే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ పైన, ఫంక్షన్ హాల్స్ పైన కూడా వాళ్ళు దృష్టి కేంద్రీకరించి పార్టీలకు అతీతంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే 100% రిజల్ట్ అనేది వస్తుంది. మాకు అందిన సమాచారం ప్రకారము హైదరాబాద్ నగరంలో ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏంటంటే డ్రగ్స్ మరియు గంజాయి వాడకం అధికంగా జరుగుతున్నది. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు, దానితో పాటు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించడం లేదు. వాళ్ళు ఒక వయసుకు రాగానే వాళ్ళకు బైకులు ఇస్తున్నారు, దాని వాళ్ళు షికారుకు వెళ్తున్నారు, చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా పిల్లలపైన దృష్టి కేంద్రీకరించి వాళ్ళ భవిష్యత్తును సరైనటువంటి మార్గదర్శకత్వంలో నడిపించాలని మేము కోరుతున్నాము. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. అందుకే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, అన్నలు కానివ్వండి, తమ పిల్లల మీద, తమ తమ్ముళ్ళ పైన ఒక దృష్టి కేంద్రీకరించి ఈ క్రైమ్ రేటు తగ్గడానికి కూడా వాళ్ళు కూడా తమ సహాయ సహకారాలు అందించాలని మా ఐహెచ్ఆర్టీసీ తరఫున కోరుతున్నాము. ఐహెచ్ఆర్టీకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో, వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో, వివిధ పట్టణాలలో ఉన్నటువంటి ఒక టీం అక్కడ నుంచి బయలుదేరి మన తెలంగాణకు వస్తున్నది. దాదాపు ఒక 400-500 పీపుల్స్ హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మేము కూడా లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాము. ఇంతకుముందు వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకుంటాము. మనం జాయిన్ అయినప్పటి నుంచి కూడా మెంబర్షిప్ గురించి మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సింగిల్గా వెళ్తే ఏది సాధించలేదు. మనకు సామెత కూడా ఉంది, 4 చేతులు 4 వేలు కలిస్తేనే పవర్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం మన స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన సెంట్రల్ టీం వరకు మన మీద ఉన్నటువంటి నమ్మకంతో సార్ 100% సక్సెస్ అవుతారు. మీరు కావాలంటే మా సపోర్ట్ ఉంటుంది. మనం హైదరాబాద్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో హైదరాబాద్కి ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఇంతకుముందు బెంగళూరు అనేది ఒక ఐటీలో కానీ దేంట్లో అయినా సరే ఇప్పుడు ప్రతి విషయంలో ఏంటంటే హైదరాబాద్ వస్తుంది. అందుకే మనం నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ కేరళలో పెట్టుకున్నాం ఆలోచన బాగా కూడా వ్యక్తం చేస్తాం. కాబట్టి మనము నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఈ పబ్బుల వల్ల ఈ మిడ్ నైట్ ఎక్కువ బయటికి వెళ్ళడం, మెయిన్లీ డ్రగ్స్ అండి. డ్రగ్స్ వల్ల చాలా చెడిపోతున్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా ఉంటున్నారు మిడ్ నైట్ అయితే పిల్లలు. అది కొంచెం పేరెంట్స్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. స్కూల్స్లో కొంచెం, కాలేజెస్లో కొంచెం వాళ్ళకి చెప్తే టీచర్స్ థింగ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఫిట్నెస్ పెరగాలి అందరికీ. ఐహెచ్ఆర్టీసీ ఉమెన్ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి నేను. ఇప్పుడు చూస్తుంటే లైక్ హాస్టల్స్ పెరిగింది. ఈ హాస్టల్స్లో ఉండే పిల్లలు టైం ప్రకారం రాకపోవడం, ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఇన్ని రోజులు ఉన్నది ఏంటంటే ఒక బందికానంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి బయటికి రాగానే జాబ్ పర్పస్ కావచ్చు, స్టడీస్ పర్పస్ కావచ్చు, ఏ విషయమైనా సరే మనం బయటికి రాగానే మేము ఫ్రీ బర్డ్స్ అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటనేది వాళ్ళకే తెలియదు. సో అలా వెళ్ళినప్పుడు వీళ్ళ లైఫ్ చాలా వరకు స్పాయిల్ అయిపోతుంది. ఇదే కాదు, దీనివల్ల కూడా క్రైమ్ రేట్స్ అండ్ లైక్ యాజ్ ఏ డాక్టరేట్ న్యూట్రిషనిస్ట్ మీరు తీసుకునే ఫుడ్ కానీ, ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ కానీ వల్ల హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళ దగ్గర ఆ హార్మోన్స్ వల్ల ఆ సెక్రెట్ అయ్యే ప్రాపర్ విధానం లేక ఈ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ అంటే అట్రాక్షన్కి గురవుతున్నారు. దానివల్ల ఎంతో క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు, కంపెనీస్ ఇస్తున్నాయి, కంపెనీస్ క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి సెక్యూరిటీని ఇచ్చి క్యాబ్లో పంపిస్తున్నారు. సో దట్స్ ఫైన్, హ్యాపీ. అండ్ అదర్ దాన్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నైట్ డ్యూటీస్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి అదర్ పీపుల్ వీళ్ళెవరికి కూడా బయట ఉండకుండా ఖచ్చితంగా 10 to 11 మధ్యలో బ్రేకప్ టైం అనేది ఇచ్చి వీళ్ళెవరు బయట కనిపించకుండా ఈ రోడ్స్ మీద తిరగడము, లేకపోతే ఎక్కడికొక దగ్గరికి వీళ్ళు జంటలుగా ఎక్కడొక దగ్గర ఆగటము, ఈ రకంగా కూడా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతున్నారు. పేరెంట్స్కి తెలియదు, ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇదే కాదు, ఈ రకంగానే కాదు, ఇంకా లైక్ మనం సార్ చెప్పినట్టు ఎన్నో రకాలుగా ఇంకా బయట మనం చాలా క్రైమ్ రేట్ చూస్తున్నాం.
ఇలాంటివన్నీ కూడా ఒక సర్టెన్ టైంలో అన్ని బ్రేకప్ అవ్వాలి, ఈ టైంకి ఇక్కడికి క్లోజ్ అయిపోవాలి, బయట ఎవరు కనిపించకూడదు అనేది రూల్ ప్రకారంగా లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన లీగల్ టీమ్స్ కానీ అది బయట ఇలాంటివి జరగకుండా అసాంఘిక విధానాలు జరగకుండా దానికి ప్రొటెక్షన్ అనేది కల్పించాలని ఐహెచ్ఆర్బీసీ నుంచి కోరుకుంటున్నాను. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं अब्दुर्रहमान फहीम, इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन तेलंगाना स्टेट प्रेसिडेंट, आप तमाम हैदराबाद के बाशिंदों के सामने कुछ अर्ज करने के लिए आया हूँ। इन दिनों हैदराबाद एक तहजीबी शहर माना जाता है। पूरे हिंदुस्तान में इसको एक फ़ख्र की निगाह से देखा जाता है इस शहर को, और इस शहर में अदब ज़्यादा मिलता है, मॉरल वैल्यूज़ मिलते हैं, और इस शहर में गंगा जमनी तहजीब मशहूर है। तो कुछ दिन से यहाँ पर इस डिस्ट्रिक्ट पर, हैदराबाद पर, सिटी पर जो है कुछ गलत निगाहें आ गई हैं और गलत लोग इसमें एंटर हो चुके हैं। उनकी तरफ से शहर के माहौल, अच्छे बेहतरीन माहौल उसको बिगाड़ा जा रहा है। तो जिस तरीके से चंद दिन से कत्ल की वारदातें हो रही है, काफ़ी एक दिन में 2-2, 3-3 मर्डर्स हो रहे हैं, उसकी रोकथाम के लिए नुमाइंदगी की गई हुकूमत की जानिब, और पुलिस डिपार्टमेंट और हुकूमत ने तय किया कि रात में 10:30 से 11 बजे बाज़ार बंद रखने का चंद मखसूस एरिया के लिए। लेकिन हम चाहते हैं कि सबसे पहले वो जगहों को उस पर छापे मारें, पहले पान के डब्बे या ऐसे जनरल स्टोर्स जहाँ पर ड्रग्स की शक्ल में चॉकलेट्स या च्युइंगम्स या कुछ ऐसे क्रेन टाइप की जो चिकनी जो दी जा रही है पैकेट्स में, बच्चे उससे नशा कर रहे हैं, टीनेजर्स फ्रॉम 6th क्लास टू इंटरमीडिएट डिग्री लेवल के बच्चे ये नशा कर रहे हैं, जिसकी वजह से आपस में जब बच्चे नशे की आलम में रहते हैं, कुछ समझ में नहीं आता है, तो आपस में नाइतफाकियाँ बढ़ते जा रही हैं और क्राइम बढ़ते जा रहा है। तो उसी के लिए हम हुकूमत से भी नुमाइंदगी करते हैं और आवाम से भी ख्वाहिश करते हैं कि आप लोग अपने बच्चों को रातों में अपने घर की तरफ तरजीह दें कि अब जल्द से जल्द अपने घरों में आ जाएं, कम से कम 10 बजे और 11 बजे तक अपने घरों में बच्चों को आने के लिए कहें। और व्हीकल्स भी जो दे रहे हैं, तो व्हीकल्स पे बच्चे राइडिंग कर रहे हैं, व्हीलिंग कर रहे हैं, जिससे हादसात बड़े लोगों को जो है मुश्किलात का सामना करना पड़ रहा है। तो सबसे पहले बड़ों से भी हमारी ख्वाहिश है, कई दीगर तंजीमों से भी ख्वाहिश है कि ऐसे सेमिनार्स कंडक्ट करें कि बच्चों को नसीहत करने के लिए सेमिनार्स किया जाए कॉलेजेस या स्कूल्स में, बच्चों को मॉरल वैल्यू सिखाया जाए कि हमको एक अच्छे शहरी बनने के लिए हमको क्या करना चाहिए। और मैं ज़्यादा वक्त ना लेते हुए हुकूमत से मुतालबा करता हूँ कि रात के जो फंक्शंस हो रहे हैं, फंक्शन हॉल पर भी पाबंदी कीजिए कि मिडनाइट तक दावतें क्लोज हो जाना चाहिए, और जो पब्लिक प्लेसेस है स्ट्रिक्टली बंद किया जाए, और रोड पर जो है बिल्कुल पीस रहे। ये हमारी इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन की तरफ से मुतालबा है, और मेरे अपने साथियों में से भी लोग भी अपनी राय देंगे। స్విట్జర్లాండ్కి ఇనిషియల్ సెలెక్షన్ అయిపోయింది. అయితే వాళ్ళు 1.5 lakh కట్టించుకున్నారు ఫీజు, ఇనిషియల్ ఫీజు 1.5 చేసేసాం, డైరెక్ట్ కాలేజ్కి కట్టేసాం. యూనివర్సిటీ you have received from there? Yes. అయితే అదేమైంది వాళ్ళు इसके लिए रखे हैं कि कमिंग मंथ, नेक्स्ट मंथ हमारा कॉन्फ्रेंस होने वाला है, नेशनल कॉन्फ्रेंस। तो नेशनल कॉन्फ्रेंस के लिए जो है, जो लास्ट मंथ
हम लोग नए जहीर साहब और असदुल्ला मक्की साहब 3-man कमेटी फ्रॉम सभी को आज का हमारी मीटिंग में ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन तेलंगाना स्टेट एज ए प्रेसिडेंट सभी को मैं यहाँ शिरकत करने के लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आज की हमारी मीटिंग का जो मीनिंग है इसके लिए रखते हैं कि कमिंग मंथ नेक्स्ट मंथ हमारा कॉन्फ्रेंस होने वाला है, नेशनल कॉन्फ्रेंस के लिए जो है जो लास्ट मंथ हम लोग नए जहीर साहब और असदुल्ला मक्की साहब 3-man कमेटी फ्रॉम तेलंगाना यूनिट गया था नेशनल ऑफिस। वहाँ पर 2-3 और स्टेट के मेंबर से कोलैबोरेशन हुआ और हमारे नेशनल प्रेसिडेंट की ख्वाहिश है कि कॉन्फ्रेंस जो होगी हमारी नेशनल कॉन्फ्रेंस होगी तो तेलंगाना स्टेट हैदराबाद उन्होंने डिसाइड किया नेक्स्ट ईयर। MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.